తెలుగోళ్ళు మరోసారి తమ బుద్ధి చూపించుకున్నారు. ఎవరైనా వార్తల్లో వ్యక్తిగా మారినంతనే వారి గురించి ఆసక్తి సహజంగా పెరుగుతోంది. ఇలాంటి వేళల్లో వారేం చదువుకున్నారు, వారి ఆసక్తులేంటి, వారి ఫిలాసఫీ ఏంటి, వారి లక్ష్యాలు ఎలా ఉంటాయి, వాటిని సాధించుకునేందుకు వారి కార్యాచరణ ఎలా ఉంటుంది లాంటి అంశాలు ఉంటాయి. అలాంటివి ఉంటే వాళ్ళు తెలుగోళ్ళు ఎందుకు అవుతారు? తాజాగా అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు అమ్మాయి కావటం, ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావటంతో ఆమె మూలాల మీద ఆసక్తి వ్యక్తమైంది. అక్కడతో ఆగని మనోళ్ల శోధన ఆమె స్వస్థలం వరకు తెలుసుకునే ప్రయత్నం చేయటాన్ని తప్పు పట్టలేం. ఎప్పుడైతే ఆమె సామాజిక వర్గం ఏమిటన్న దాని మీద ఫోకస్ పెట్టిన వైనం చూసినప్పుడు మాత్రం ఓర్ని అని అనుకోకుండా ఉండలేం. ఎవరు ఎంత ఎత్తుకేదినా వారి కులం గురించి తెలుసుకునే వరకు నిద్రపోని వైనం చిరాకు కలిగించక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని ఇంటి పేర్లు 2-3 కులాల్లోనూ సేమ్గా ఉంటాయి. ఇలాంటి వేళలో ఫలానా కులం అంటే కాదు ఫలానా కులం అంటూ వాదనలు కూడా జరుగుతూ ఉంటాయి. అది మరింత వెగటుగా అనిపిస్తుంది. తాజాగా ఉషా చిలుకూరి విషయంలో అలాంటి రచ్చలాంటి చర్చ జరగటం గమనార్హం. ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు మూలాలు ఉండటం, ఆమె తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం, ఆమె తండ్రి పేరు క్రిష్, తల్లి పేరు లక్ష్మి, వారి పూర్వీకులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. 2 తరాల ముందు వారి ఫ్యామిలీ హైదరాబాద్కు వచ్చినట్లుగా తేల్చారు. ఉషా చిలుకూరి నానమ్మ తాతయ్యలు కృష్ణా జిల్లాలోని పామర్రు నుంచి హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. ఈ విషయాలన్నీ బయటకు రావడానికి దాదాపు 1 రోజు పట్టింది. దీనికి కారణం పామర్రు నుంచి వారి పూర్వీకులు హైదరాబాద్కు 50 ఏళ్ల క్రితం షిఫ్ట్ కావడంతో సమాచారం బయటకు రావడం కాసింత కష్టమైంది. కానీ చివరకు మనోళ్ళు లెక్కలు తేల్చే వరకు విశ్రమించకపోవడం గమనార్హం. ఇక హైదరాబాద్కు వచ్చిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలో ఉండిపోయారు. ఉషా తండ్రి ఫిజిషియన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. స్వస్థలం తెలుసుకున్న తర్వాత సామాజిక వర్గం ఏమిటి అన్న దాని మీద బోలెడంత ఆసక్తి వ్యక్తమైంది. ఎవరికి వారు తమకు బాగా తెలిసిన వారిని కనుక్కునే ప్రయత్నం చేయటం, ఇంటర్నెట్ను గాలించేయటం లాంటివి చేశారు. ఈ క్రమంలో ఉషా చిలుకూరి కమ్మ సామాజిక వర్గం అని కొందరు, కాదు ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గం అని మరికొందరు వాదించడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ 2 సామాజిక వర్గాల్లోనూ చిలుకూరి ఇంటి పేరు ఉండడమే దీనికి కారణం. తర్వాత చివరకు తేల్చింది ఏంటి అంటే ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గమే అని. ఎంత ఎత్తుకు ఎదిగినా కులాల లెక్కల్ని దాటకుండా ఇంకా అదే సర్కిల్లో తిరిగే తెలుగోళ్ళు ఎప్పటికీ మారుతారు అన్నది అసలు ప్రశ్న.